ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 50వ వచనం చూద్దాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆమేన్. దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు, తరతరాలు పిల్లల, 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 పిల్లల తరాలు ఉంటుంది. ఉదాహరణకి బైబిల్‌లో ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. ఎన్నో వంశాలను మనం చూడొచ్చు. అయితే ఆయనకు భయపడేవారు చాలా తక్కువ మందున్నారు. ఆయనంటే భక్తి కలిగిన వారు చాలా ఎక్కువ మందున్నారు గానీ, ఆయనకు భయపడేవారు మాత్రం చాలా తక్కువ మందున్నారు. నిజంగా ఒక విశ్వాసి ఆయనకు భయపడితే ఆయనలాగే జీవిస్తారు. దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని తెలుసుకున్నవారు ఆయనకు భయపడతారు. ఆయన కనికరం వల్లే ఈరోజు భూమి మీద అనేక వంశాలు, అనేక జాతులు ఇంకా బ్రతికి ఉన్నారు. ఈ వచనం మరియమ్మ తల్లి తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుని కనికరము అన్న మాట ఏం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క లక్షణాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవునికున్న క్వాలిటీస్‌ని తెలియజేస్తుంది. కనికరం అంటే ఏంటి? అసలు కనికరం అంటే అర్హత లేకపోయినా మనకు దయచేసేది కనికరం అంటారు. అంటే క్షమాపణ గుణం కలిగి ఉన్న వారిని కనికరం కలిగిన వారు అని అంటారు. మనము మనం చేసిన పాపముల నిమిత్తమైతే దేవుడు శిక్షించవలసిందే. అయితే శిక్షించగలిగిన శక్తిమంతుడైనప్పటికీ ఆయన క్షమించడానికే ఇష్టపడతాడు. అది కనికరం. మన బలహీనతలను చూచే దేవుడు కాదు. మన బలహీనతలను చూడకుండా ఆయన కనికరం మనకు అడ్డొస్తది కాబట్టి ఆయన మనల్ని శిక్షించకుండా క్షమించే మనసు కలిగినవాడు. అది ఆయనకున్న కనికరం. అయితే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని దేవుడు వాగ్దానం చేశారు. దేవుడు మత్తయి సువార్త 5 అధ్యాయం 7 వచనంలో ఏం చెప్తున్నారంటే, కొండ మీద ప్రసంగంలో కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అంటే దేవుని కనికరం ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే, ఆ వ్యక్తి ఎలా జీవించగలిగి ఉండాలి? ఆ వ్యక్తి కూడా ఇతరుల మీద కనికరం కలిగిన వాడుగా ఉండాలి. అలా కనికరం కలిగిన మనస్సు నీకుంటే, నువ్వు దేవుని చేత కనికరించబడతావు. కాబట్టి అప్పుడు నువ్వు అందరితో ఎలా చూపించబడతావు? అందరికి నువ్వెలా కనపడతావంటే, దేవునిలాగా కనపడతావు. అందుకనే నూతన నిబంధన భక్తులకి దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ, గొప్ప మాదిరి ఏంటంటే, ఆయన స్వరూప్యంలోనికి రావాలి. ఆయన పోలికలోనికి రావాలి. అప్పుడు ఆయన ఎలాగైతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారో, అలాగే శిష్యులు అంతకంటే ఎక్కువ కార్యాలు చేశారు. అలాగే ఆయన క్వాలిటీస్‌ని కలిగి ఎవరైతే జీవిస్తారో, వారు అద్భుతాలు చేసేవారిగా ఉంటారు. దేవుడు అంత గొప్పగా దీవిస్తారు. అంతేకాకుండా ఆయన జనసమూహాలను చూచి వీరు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడి, వారిని ప్రేమించి, వారికున్న వారిలో ఉన్న అనారోగ్యస్తుల్ని ఆరోగ్యం ఇచ్చి దేవుడు వారిని స్వస్థపరిచాడు. అంత గొప్ప దేవుడు. వారి మీద కనికరపడ్డాడు కాబట్టి వారందరూ స్వస్థపరచబడ్డారు. గుడ్డివారికి చూపునిచ్చాడు. కుంటివారికి నడకనిచ్చారు దేవుడు. అంత గొప్ప దేవుడు. అంత కనికరం కలిగిన దేవుడు మనకు ఏమని వాగ్దానం చేశాడంటే, "నువ్వు గనక నాకు భయపడితే, నా కనికరం నీ పిల్లల, 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 పిల్లల తరతరాలు ఉంటదని" దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి దేవునికి భయపడిన వారికి ఆయన కనికరము నిండుగా, మెండుగా ఉంటది. ఆ గొప్ప సమూహమును చూచి ఆయన కనికరపడి వారందరినీ స్వస్థపరిచి వారికి కావాల్సినవన్నీ చేశాడంటే దేవుడు, నీ మీద, నా మీద దేవుడు కనికరం చూపిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? మన జీవితాలు గూడా ఆదర్శవంతంగా, ఇతరులకు మాదిరికరంగా దేవుడు చేయాలంటే, మనం కనికరించబడాలి. మనం కనికరించబడాలంటే, మనము కనికరము కలిగిన మనస్సు గలవారిగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు కన్నీళ్లు చూసి మన హృదయం కదిలి వారికి సహాయం చేయాలన్న మనస్సు కలిగి ఉండటమే కనికరం కలిగి ఉండటం. ఆయన కనికరము తరతరాలు నిలిచేదిగా ఉంటది. మన జీవితంలోనే కాకుండా మన బిడ్డల జీవితాల్లో గూడా అది నిలిచిపోయేటట్లుగా ఉంటది. మనకున్న అర్హతని అది చూడదు గానీ, దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటది. మనకు మీద దేవుడు కనికరం చూపించాలంటే మనకున్న క్వాలిటీస్ అవసరం లేదు. మనకున్న
ప్రత్యేకతలు, మనకున్న అర్హతలు కాదు గానీ, దేవుని ప్రేమ మీద కనికరం ఆధారపడుతుంది. దేవుని కనికరము బలులను చూడదు. బలుల ద్వారా వచ్చేది కాదు. అసలు దేవుడు ఒక వ్యక్తిలో కోరుకునేది బలులే కాదు. న్యాయము, కనికరము, వినయం ఉండాలి. ఎవరైతే న్యాయము, కనికరము, వినయం ఉంటుందో వారిని దేవుడు బహుగా దీవించేవాళ్ళుగా ఉంటారు. వాళ్ళని దీవించడానికి దేవుడు ఏ మాత్రం వెనక వంజ వేయడు. ఆలోచించడు. వారు బహుగా దీవించబడతారు. దేవుని కనికరం మీద ఆధారపడి మన జీవితం దేవుని యొక్క కనికరం మీద ఆధారపడగలిగినట్లయితే మనం అనేకులకు మాదిరికరంగా ఉంటాము. బాధ అనుభవించిన వారే నిజమైన కనికరము చూపగలరు. సిలువలో అంత బాధ అనుభవించాడు. సిలువలో మరణించుతున్నప్పటికీ ఆయన సిలువ వేసిన వారిని ఆయన క్షమించాడు. అంత కనికరం కలిగిన దేవుడు. మన మీద ఎందుకు కనికరం చూపిస్తాడు అంటే, మనం పడే బాధంతా ఆయనకి తెలుసు. ఎందుకంటే, ఆయన ఆ బాధల్ని, నిందల్ని, అవమానాల్ని అనుభవించాడు కాబట్టి, ఆయన నిజమైన కనికరం చూపించగలడు. అసలు ఒక క్రైస్తవునికి ప్రేమ, క్షమాపణ, కనికరము లేకపోతే, ఆ క్రైస్తవుని యొక్క జీవితము పరిపూర్ణతగా ఉండదు. సంపూర్ణతగా ఉండదు. మనం చూపించే కనికరమే దేవుని హృదయం ఎలా ఉంటుందో ఇతరులకి బయలుపరచబడి ఉంటుంది. ఇతరులు దేవుని హృదయం చూడాలి అంటే, మనం మన జీవితంలో, మన జీవన శైలిలో ప్రేమ, క్షమాపణ, కనికరం కలిగి ఉంటే, ఇతరులు మన ద్వారా దేవుని హృదయాన్ని కనుగొంటారు. కనికరం గురించి కొన్ని ఉదాహరణలు చూస్తే, మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడు దారిన వెళ్తా, వెళ్తా ఏం చేశాడంటే, గాయపడిన అతన్ని చూచి ఆయన గాయాల్ని కట్టాడు. ఆ మంచి సమరయుడు మతాన్ని చూడలా, కులాన్ని చూడలా, తారతమ్యాలు ఏమి చూడలా, గాయాన్ని చూచాడు. ఆ గాయాన్ని కట్టాడు. ఎవరైతే కనికరం కలిగి ఉంటారో వారి గాయాలన్నీ కట్టబడతాయి. దేవుడే తన స్వహస్తాలతో వారి గాయాల్ని కట్టే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఈరోజు దేవుని మనం కనికరించమని దేవుడిని అడిగితే, మనం పూర్వం కోల్పోయినవన్నీ దేవుడు మనకు సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే యేసోబు గారు వారి అన్నలు చేసిన మోసాన్ని, ద్వేషాన్ని చూడల. కనికరం ఏం చేస్తుందంటే ప్రతీకారాన్ని ఆపుతుంది. ప్రతీకార చర్య తీసుకోకుండా వారిని క్షమించాడు యేసయ్య గారు. అలాంటి క్వాలిటీస్ మనలో ఉండగలిగితే, దేవునిలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉండగలిగితే, దేవుడు మనల్ని ఘనమైన సాధనాలుగా, బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. ప్రార్థనాపూర్వకమైన కనికరం గూడా ఉండాలి. మోషే ఇజ్రాయేల్ జనాంగాన్ని చూచి, వారు చేసిన తప్పులను చూచి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా! ఈ ప్రజలను క్షమించు. వీరిని జీవగ్రంథంలో నుంచి వీరిని తుడిచేయబాకు. కావాలంటే నా పేరుని జీవగ్రంథంలో నుంచి తుడిచేయి అన్నాడు. అంటే కనికరం ఏం చేస్తుందంటే మధ్యవర్తిత్వాన్ని మధ్యవర్తిగా మారుస్తుంది. మనకి దేవునికి మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎంత ఘోర పాపులమైన మనము పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన మధ్యవర్తిగా మారాడు. ఆయన వచ్చి సిలువలో మరణించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అలాంటి కనికరం మనం పొందుకోవాలంటే మనం మాటల్లో కాదు గాని కనికరం అన్నది క్రియల్లో చూపించాలి. దయతో కాదు, దయగలిగిన మాటలు కాదు గాని త్యాగం చేసుకొని నశించిపోయే ఆత్మల కొరకు త్యాగం చేసుకొని కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన కొరకు వారిలో ప్రార్థన చేసి ఆత్మలను రక్షించేవారిగా యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే లేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి రోడ్డు మీద వెళ్తుండగా ఆయన చింగు పట్టుకుంటే స్వస్థత. కనికరం కలిగిన ప్రార్థన అనేకులకు స్వస్థతను కలుగజేసేదిగా ఉంటది. ఇటు కృప దేవుడు మనకు, మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.